విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు సాధించాలన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రగతిపై నివేదిక సమర్పించాలన్నారు. బంజారాహిల్స్లోని ఏజీ ఆసుపత్రిని సీఎం రేవంత్ ప్రారంభించారు. నగర ప్రజలకు 2వ అతిపెద్ద ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చిన డాక్టర్ నాగేశ్వరరెడ్డిని సీఎం అభినందించారు. నాగేశ్వరరెడ్డి హైదరాబాద్, తెలంగాణకు గొప్ప పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చిందన్నారు. ఆయన భారతరత్నకు అర్హులని, అందుకు తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నిస్తానని రేవంత్ అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని, అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్గా ఉంటుందన్నారు. సంవత్సరాల క్రితం ఈ నగరంలో గాస్ట్రో ఎంట్రాలజిస్ట్ స్పెషలిస్ట్గా వారు కార్యక్రమాలను ప్రారంభించి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా ఏఐజీకి గుర్తింపు తేవడమే కాదు, హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా మరొక గొప్ప పేరు ప్రఖ్యాతులను వారు ఆర్జించి పెట్టినరు. అందుకే భారత ప్రభుత్వం ఈ మధ్యలో పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక గొప్ప వైద్యుడు, పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది పేదల ప్రాణాలు కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఇక వారికి రావాల్సింది భారతరత్న ఒకటే. ఖచ్చితంగా భారత ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఒక హెల్త్ టూరిజం హబ్గా మారింది. యుఎస్లో జినోమ్ వ్యాలీ, యుఎస్లో సిలికాన్ వ్యాలీ ఉంటే ఈరోజు మనకు హైదరాబాద్లో జినోమ్ వ్యాలీ ఉంది. బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో దేశంలోనే 35% బల్క్ డ్రగ్స్ ఒక హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం. అదేవిధంగా మొన్న వచ్చిన ఉపద్రవం కోవిడ్ సందర్భంగా 4 వ్యాక్సిన్లలో 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచే, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మా సైడ్, హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలా మందికి ఉపయోగపడుతున్నామో ఈరోజు మనం గుర్తించుకోవచ్చు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 4న ఏర్పాటు చేస్తున్న ఖర్గే సభను విజయవంతం చేయాలని గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ నెల 4న ఏఐసీసీ చీఫ్ ఖర్గే పర్యటన నేపథ్యంలో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామశాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే ఇది మొదటిసారని డిప్యూటీ సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రం అనంతరం దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. 4వ తేదీన సాయంత్రం 3 గంటలకల్లా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకరికి మరొకరు సమాచారం చేరవేసుకుని సమన్వయంతో సభకు ఇచ్చేసి విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. రేవంత్ కు దమ్ముంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. బనకచెర్లపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. రేవంత్ బండారం అంతా అసెంబ్లీ సాక్షిగా బయట పెడతామని తెలిపారు. కానీ బనకచెర్లపై మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయకూడదని కండిషన్ పెట్టారు. ప్రగతి భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. బనకచెర్లను కేసీఆర్ యాక్సెప్ట్ చేశారని కాంగ్రెస్ చెబుతున్న దానిలో నిజం లేదన్నారు.
రేవంత్కు దమ్ముంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. బనకచర్లపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. రేవంత్ బండారమంతా అసెంబ్లీ సాక్షిగా బయట పెడతామని తెలిపారు. కానీ బనకచర్లపై మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయకూడదని కండిషన్ పెట్టారు. ప్రగతి భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. బనకచర్లను కేసీఆరే యాక్సెప్ట్ చేశారని కాంగ్రెస్ చెబుతున్న దానిలో నిజం లేదన్నారు. వెల్కమ్ బ్యాక్. పోలవరం బనకచర్లపై రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారం కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టే పార్టీల నాటకాలు ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ ని ఇబ్బంది పెట్టేటువంటి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో నేతలు నడుచుకోవాలని సూచించారు. హైదరాబాద్లో జరిగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ లేకుండా ఏ సంస్థ ఏ పార్టీ బాగుపడదన్నారు. పార్టీ లైన్ దాటేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇది ఎప్పుడు 14 సంవత్సరంలో మొదలైనటువంటి ఈ గోదావరి జలాల వాడకం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ ఎఫెక్స్ కమిటీలో ఏం జరిగింది, అక్కడ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మాట్లాడింది, తర్వాత మళ్ళీ 19 తర్వాత అక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏం మార్పు జరిగింది, ఏ రకంగా జరిగింది, దీని యొక్క అంకురార్పణ ఏంటి, దీని యొక్క కథ ఏంటి, వీటన్నిటినీ కూడా మన ప్రజల దగ్గరికి తీసుకెళ్ళకపోతే మనమేదో మన జలాలను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి దానాదత్వం చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు కేటగారికల్గా ఆడ పార్టీ మనుగడ కోసం, ఆడ బతుకు తెరువు కోసం మళ్ళీ సెంటిమెంట్ని రైజ్ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటే రేవంత్ గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అది సాధ్యం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కృష్ణా గోదావరి జలాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పోలవరం బనకచర్ల ప్రాజెక్టును ఆపి తీరతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి డైవర్ట్ చేయడానికి కృష్ణా గోదావరి జలాలపై తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారని కడియం మండిపడ్డారు. నదుల అనుసంధానంపై తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య తగాదాలు ఉన్నాయని గతంలో కేసీఆర్ చెప్పాడని ఆయన గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి అన్ని రకాలుగా సహకరిస్తానని కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. శ్రీశైలం దిగువన బనకచర్ల ఆనాడు దాని పేరు గోదావరి నుంచి పెన్నాకు నదుల అనుసంధానం చెప్పారు. ఇప్పుడు దాని పేరు మార్చి పోలవరం టు బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అనే పేరు కొని ఆ పనులు చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా నాంది పలికింది. ఆనాడు కేసీఆర్ ఒక మాట చెప్పారు, నదీ జలాల పైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మధ్య తగాదాలు ఉంటే ఆ సందర్భంగా వారు మాట్లాడింది ఏంటి, బేసిక్లీ లేవు, బేసిక్ రాలేదు, తెలంగాణ ఆంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కట్టుకోవాల్సిందే, దానికి రాయలసీమకు నీళ్ళు పెట్టడానికి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ సెంట్రల్ జైల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మాను మంత్రి సీతక్క పరామర్శించారు. మంత్రి సీతక్క వెంట ట్రైకార్ చైర్మన్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ఇతర నేతలు ఉన్నారు. జైల్లో లఖ్మాను పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపిన అనంతరం స్థానిక మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. మాజీ మంత్రి 6 సార్లు ఎమ్మెల్యే ఆదివాసీల అగ్రనేత కవాసీ లఖ్మాని అకారణంగా అరెస్ట్ చేశారని మంత్రి సీతక్క అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే లఖ్మాని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే తప్పుడు కేసులతో 6 నెలలుగా జైల్లో పెట్టారని, బస్తర్లో ఆదివాసీల గొంతుకగా ఉన్న లఖ్మా అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 4 కోట్ల రూపాయలతో నిర్మిస్తోన్న సీసీ రోడ్ల నిర్మాణానికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల కోసం ఎమ్మెల్యే కోటా కింద నిధులు మంజూరు చేశానన్నారు. పట్టణాభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 18 నెలలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారని, రాజన్న దేవాలయ అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నియోజకవర్గంలో శరవేగంగా కొనసాగుతున్నాయని ఆది శ్రీనివాస్ అన్నారు.
పట్టణంలో ఈరోజు 25, 26, 27, 28 4 వార్డులలో కనీస మౌలిక వసతులకు డ్రైనేజీల నిర్మాణము, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ కాలనీలలో వివిధ వార్డులలో ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా ప్రభుత్వం దృష్టికి రాగానే ఆయా కాలనీ వాసు ప్రధానికి ఇక్కడ 25వ వార్డులో రాజీవ్ నగర్ పక్కనే మార్కెట్ సంబంధించినటువంటి పెద్దలు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పగానే నిధులు కేటాయింపు చేసే కార్యక్రమం చేయడం, పద్మశాలి సంఘ భవనానికి కూడా 5 లక్షల రూపాయలు అడుగుతున్న క్రమంలో ఆ డబ్బును కూడా 5 లక్షల రూపాయలు మంజూరు చేసేటువంటి సందర్భాన్ని 18 మాసాలుగా ఇందిరమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించి నాటి నుంచి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ స్కీమ్ ను రద్దు చేయకుండా అప్పుల కుప్పలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోవాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా అనేక కొత్త పథకాలు కూడా ప్రారంభం చేసి మీరందరూ కూడా గమనించారు. ఇటీవల పేదలకు ఇందిరమిండ్లు 5 లక్షల రూపాయలు నిర్మాణం చేసుకోవడానికే గాని 10 సంవత్సరాలు కళ్ళు కాయలు కాచి ఎదురు చూస్తున్న పేదలకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గాని, ఆ రేషన్ కార్డులో 11 సంవత్సరాల నుంచి ఎక్కని పేర్లను నూతన రేవంత్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. ప్రతి గ్రామంలో కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 90కి పైగా విద్యార్థులు చనిపోయారని కవిత ఆరోపించారు. గురుకులాలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకునే స్థితిలో లేదని మండిపడ్డారు. కేసీఆర్ పెట్టిన గురుకులాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని ఈ గ్రామంలో మనందరికి కూడా కళ్ళకట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నిన్న కూడా హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. దాదాపుగా 95వ బిడ్డ చనిపోవడం పదే చెప్తూ ఉన్నాం మనం. కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా దారుణం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే అరవింద్ కుమార్ ను 3 సార్లు విచారించగా ఇది 4వసారి కావడం విశేషం. అయితే బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ రేసు నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని, దాదాపు 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురుపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. కేసీఆర్ పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తామని కేసీఆర్ ఎలా హామీ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ దోస్తాన్ దావతలు చేసుకుని తెలంగాణ మిగులు జలాలను ఎలా వాడుకోవాలో జగన్ కు కేసీఆర్ నేర్పించారని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామన్న హామీ ఏమైందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేశాక అనుమతి ఇవ్వాలని అనేకసార్లు రేవంత్ రెడ్డి కేంద్రానికి కోరారన్నారు. తెలంగాణ రైతాంగంలో అలజడి సృష్టించాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆయన మండిపడ్డారు. పోరాడి సోనియా గాంధీ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే మిగులు జలాలు 3000 టీఎంసీల జలాలను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అన్నది మన ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు కలిసి గోదావరిలో సాగుదాం అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ కలిసి హరీష్ రావుతో కలిసి మన ప్రజాభవన్లో మీటింగ్లు పెట్టి వాళ్లకు మొత్తం కూడా అవగాహన కలిగించి ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క మిగులు జలాలను వాడుకోవచ్చు అనేది నేర్పించినటువంటి వ్యక్తులు కేసీఆర్, హరీష్ రావు. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ అన్నది ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక డిపిఆర్ సబ్మిట్ చేసి దాని అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే గట్టిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రారంభించారు.
తన నియోజకవర్గమైన కుప్పాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన హంద్రీ నీవా నీళ్లను ఏడాదిలోనే అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. 3,890 కోట్ల వ్యయంతో హంద్రీ నీవా పనులు పూర్తి చేసి నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు పారిస్తామని తెలిపారు. అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని సృష్టించి దాన్ని సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడమే సరైన ఆర్థిక విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం గతేడాదిగా ఇదే పాలసీని అనుసరిస్తోందని వివరించారు. కుప్పానికి ఈరోజు టౌన్ కూడా బాగా డెవలప్ చేయడానికి మొత్తం కుప్పానికి కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేశాం. కుప్పం యొక్క రూపురేఖలే మార్చబోతున్నాం. అది తొందరలో ప్రారంభమవుతాయి. అది కూడా మీరు ఒకసారి చూస్తే ఒక బ్రహ్మాండమైన నగరంగా, మంచి టౌన్గా, ఇంక్లూడింగ్ బైపాసే కాకుండా రోడ్లు వెడల్పు చేయడం, డ్రైనేజ్ తీసుకురావడం, ఇంకో పక్క సుందరీకరణ చేయడం, అక్కడ గార్డెన్స్ పెట్టడం, మన పిల్లలు ఆడుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 22 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం. మన కుప్పాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తా. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మదురైలో ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మదురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పవన్తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 22న మదురైలో మురుగన్ భక్తుల మహాసభ పేరుతో హిందూ మున్నాని భారీ కార్యక్రమం నిర్వహించింది. ఈ సభకు పవన్ కళ్యాణ్, అన్నామలై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ సభలో చేసిన ప్రసంగాలు, ఆమోదించిన తీర్మానాలు మతాల మధ్య విద్వేషాలు పెంచేలా ఉన్నాయని, ఇది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని ఆరోపిస్తూ మదురైకి చెందిన న్యాయవాది, పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ కోఆర్డినేటర్ ఎస్ వంజీనాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా తునిలో జైలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును హోంమంత్రి వంగలపూడి అనిత, తుని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖకు సంబంధించిన డీజీపీ, డీఐజీతో పాటు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సైతం పాల్గొన్నారు. ప్రధానంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో సత్ప్రవర్తన అనేది ప్రధానమైనదని, అలాంటి వారికి ఇలా జైలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంకుల్లో పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జైలు శాఖ ఆధ్వర్యంలో ఉన్న పెట్రోల్ బంకుల్లో అనేక మంది ఖైదీలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. తొలి రోజు రాజమండ్రికి చెందిన ఖైదీలు తుని పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతూ ఉత్సాహంగా పనిచేశారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైసీపీ కార్యకర్త సింగయ్య భార్య లోర్ధుమేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని, అంబులెన్స్లోనే ఆయనకేదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారన్నారు. నా భర్త మృతిపై నాకు అనుమానాలున్నాయన్నారు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతారని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని నియ్యలేదన్నారు. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగి ఉంటుంది, ఏదో చేశారని మాకు అనుమానంగా ఉందని అన్నారు. అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ను మృతుడు సింగయ్య కుటుంబ సభ్యులు కలిశారు. వైఎస్ జగన్ పర్యటనలో చీలి సింగయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనలో సింగయ్య కుటుంబానికి వైసీపీ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ఈ క్రమంలోనే జగన్ను కలిసిన సింగయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేము వెళ్ళాము. అంబులెన్స్ లో ఏమైందో మాకైతే డౌట్ గానే ఉంది. అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు. వాళ్ళు లోకేష్ గారు పంపించారు, మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది. భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా గానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు.
అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలు తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడ దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోయాడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందని మాకు. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా అతన్ని మేము మా పార్టీ. అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. 4 మండలాల్లో 42,220 ఎకరాల భూమి సేకరించడానికి కసరత్తు చేస్తోంది. అందుకు అనుగుణంగా నిబంధనలు విడుదల చేసింది ప్రభుత్వం. మెట్ట భూములకు ఎకరానికి 1000 గజాల నివాస స్థలం, 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇవ్వనుంది. గరీబు భూములకు ఎకరానికి 1000 గజాల నివాస స్థలం ఇవ్వనుంది. మెట్ట భూములకు ఎకరానికి ఏడాదికి 30,000, జరీబ్ భూములకు ఎకరానికి 50,000 కౌలు సహాయం ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక ఏటా 10% కౌలు సహాయం పెంచనుంది. భూసేకరణ గ్రామాల్లో భూమి లేని వారికి 5,000 పెన్షన్ ఇచ్చేందుకు కసరత్తు నిర్వహించింది ఏపీ సర్కార్. ప్రభుత్వ ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేయాలన్నారు. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని చెప్పారు. కర్నూలు జిల్లా జేఎం తాండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నటువంటి ఉపాధ్యాయురాలు ఎం కళ్యాణ్ కుమార్ని షైనింగ్ టీచర్ పేరుతో మంత్రి ఘనంగా సత్కరించారు. కళ్యాణ్ కుమార్ కుటుంబంతో కలిసి వచ్చి ఉండవెల్లి నివాసంలో మంత్రిని కలిశారు. 2017లో జేఎం తాండాకు బదిలీ అయిన కళ్యాణ్ తన అంకితభావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని మంత్రి ప్రశంసించారు. ఉపాధ్యాయులందరికీ ఆమె ఆదర్శంగా నిలిచారన్నారు. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని మీడియాలో వస్తున్న వార్తల అవాస్తవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి కొత్త మార్గాల్లో సేవలు అందిస్తా అన్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకే సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారంటూ కొన్ని మీడియా సంస్థల నుంచి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ స్పందించి రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో తనదైన మార్క్ చూపించి విధులు నిర్వర్తించారు సిద్ధార్థ్. ముఖ్యంగా ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో నేరస్తులకు చుక్కలు చూపించిన ఎస్పీగా ఆయనకు మంచి పేరుంది. వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. 2025 ఫిబ్రవరి 13న అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ 137 రోజుల పాటు సబ్ జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై పలు స్టేషన్లలో 11 కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. దీంతో వంశీపై ఉన్న కేసుల్లో బెయిల్ వచ్చినట్లయింది. జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు వల్లభనేని వంశీ. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఆ జోరును నిలబెట్టుకోలేకపోయాయి. అమెరికా విధించబోయే టారిఫ్ల గడువు సమీపిస్తుండటంతో మదుపరులు అప్రమత్తత పాటించారు. లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 287 పాయింట్ల నష్టంతో 83,409 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 25,453 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బీఈఎల్ షేర్లు ఎక్కువగా నష్టపోయిన వాటి జాబితాలో ఉన్నాయి. మరోవైపు టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, మారుతి సుజుకి షేర్లు లాభపడి మార్కెట్కు కొంత అండగా నిలిచాయి.